శుభాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, మరి ఈరోజు ఈ సమయంలో ఎంతో దూర ప్రాంతం నుంచి మేమందరం కూడా మరి ఈ ప్రాంతానికి వచ్చి, మీ గ్రామానికి వచ్చి మేము ప్రకటిస్తున్నటువంటి ఈ మాటలు కేవలం మత మార్పిడి కోసం కాదు, కానీ కేవలం మనుషుల మనసును మార్చే మంచి మాటలు, మహాజ్ఞానపు మాటలు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చి చేసినటువంటి బోధనలలో మనిషి జన్మ పరమార్థంలో దాగి ఉన్నటువంటి ఎన్నో మహత్కరమైన విషయాలను, పుట్టుక, మరణం తర్వాత సంభవించబోయే నిజాలను మరి యేసుక్రీస్తు వారి నోట, ప్రవక్తల నోట మరి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. ఎందుకంటే వారు బైబిల్లో వ్రాయబడిన ఒక మాట, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. కానీ యేసుక్రీస్తు వారిని విశ్వసించడానికి, ఆయనని విశ్వసిస్తేనే తప్ప మనం ఈ భూమిని విడిచిన తర్వాత మరో జీవితంలోకి కానీ మరో లోకంలోకి కానీ ప్రవేశం దక్కదు కానీ మనకి. కనుక భూమి మీద ఉండగానే మరణించక ముందే మంచి విషయాలను లేదా మహాజ్ఞాన సంగతులను, ఏది నిజమో ఏది అవాస్తవమో ఖచ్చితంగా మనిషి ఆలోచించాలి. ఎందుకంటే చేయి దాటిపోయిన తర్వాత మనం ఎంత ప్రాధాయపడినా కానీ మరలా ఈ జీవితం మనకు రాదు. కనుక యేసు మరణం ప్రపంచానికి ఆదర్శం. ఎందుకంటే ఎంతోమంది మహనీయులు యేసు జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అందులో ఒక వివేకానంద స్వామి గారు చెప్పిన సాక్ష్యం. మరి యేసు బ్రతుకున్న దినాలలో నేను అక్కడ వాణిని ఉంటే నిజంగా ఆయన పాదాలను కడిగేవాడిని, రక్తంతో నా గుండెలను గంటలు కోసి నా రక్తంతో పాదాలు కడిగేవాడిని సాక్ష్యం ఇచ్చారు. అంటే ఎంత మహనీయుడో ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలు ప్రియులారా చాలామంది అనుకుంటున్నట్టుగా ఏదో ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించినది కాదు. యేసుక్రీస్తు వారి బోధ విదేశీ మతం అని చాలామంది అనుకుంటున్నట్టుగా కాదండి. కేవలం ఒక్కసారి బైబిల్ గురించి మీరు చెప్తున్న మాటలు మీరు ఆలోచిస్తే మనిషి మనస్సులను మార్చే మాట. మరణానికి ముందు మానవుడు ఎలా జీవించాలి, పాపంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసు మట్టి శరీరంతో వచ్చి మహనీయుల మనుషుల మధ్య ఉండి వారి పాపాలను తీసి శిలువ మీద చివరి రక్తపోటు వరకు కార్చి మరి రక్షణ అనే కార్యక్రమాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక భూమి మీద ఉన్న మనం అందరం కూడా ఆలస్యం అనేది చేయకుండా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందు అని ఏమండి ఆలోచించి, ఏది నిజమో ఏది అవాస్తవమో ఆలోచించి యేసుక్రీస్తు గురించి కొంతకాలం కొన్ని విషయాలు మనం తెలుసుకుని ప్రియులరా మరణించక ముందే, ఈ గుండె చెప్పుడు ఆకక ముందే ఏమండి నిజ దేవుణ్ణి మనం విశ్వసించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఏమండి మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. కనుక మనం వెళ్ళపోయే ముందు ఏమండి ఏది అవాస్తవమో ఏది వాస్తవమో గ్రహించుకుని మన రక్షణకు, మన జీవితం కాపాడబడటానికి అందుకే యేసుప్రభు నిరూపించి వెళ్ళిపోయాడు మరో జీవితం ఉందని. ఒక గొంగళ పురుగు గురించి మాట్లాడి వెళ్ళిపోయారు, ఒక గోధుమ గింజ గురించి మాట్లాడి వెళ్ళిపోయారు. చివరికి ఆయన మరణించి తిరిగి లేచి మీరు కూడా మీ పాపాలను పోగొట్టుకుని నన్ను విశ్వసించి నా మాటల ప్రకారం మీరు బతికితే మీకు మరలా మహోన్నతమైన జీవితం మరొకటి ఉంది అని నిరూపించి వెళ్ళిపోయాడు. కనుక ప్రియులరా, మీ మధ్యగా వచ్చి చెప్పడం గల కారణం ప్రియులరా, ప్రతి మనిషి మారాలి, ఏమంటే నిజదేవుని తెలుసుకోవాలి. ఈ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరణించిన తర్వాత, కొన్ని మూసిన తర్వాత మరలా మహాలోకానికి వెళ్ళి వారికి సిద్ధపడాలి అని యేసు గురించినటువంటి మాటలు మీకు ప్రకటించడానికి వచ్చాం. ఇంతకంటే మరి మహోన్నతమైన మాటలు మీకు రాత్రి కాలంలో జరగబోయే సభలో మీకు